రాజుగారు అబ్బాయి నేను చెప్పు. వచ్చింది రండి ఫోటో కల్లా రక్తదానం చాలా గొప్పది. ఈ రక్తదానం చేయడం వల్ల అందరికీ చాలా లాభాలు ఉంటాయి. వెయిట్ రిడక్షన్, బీపీ కంట్రోలింగ్, రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము జనవరి 12వ తారీఖు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శ్రీ పతంజలి యోగ విజ్ఞాన కేంద్రంలో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. వీళ్ళు ప్రతి సంవత్సరం మాకు బ్లడ్ యూనిట్స్ దాదాపుగా 50 యూనిట్స్ దాకా ఇస్తారు. ఇవి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పేద ప్రజలకు వాటిని వినియోగిస్తాము. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల చాలామందికి చాలా భయాలు ఉంటాయన్నమాట. మా కళ్ళు తిరుగుతాయి అనేసి, రక్తం తగ్గిపోతుంది అనేసి, ఇలాంటి చాలా భయాలు ఉంటాయి. కానీ అవన్నీ అపోహలు మాత్రమే. బ్లడ్ ఇవ్వడం వల్ల, రక్తదానం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అసలు ఇవ్వడం వల్ల ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలండి? ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సింది. యువత అందరూ ముందుకు వచ్చి మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇంకా ఇప్పించి మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదాల వెంకట తరుణ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును. మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును. మొలలు, ఫిస్టులాతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును. అన్ని రకాల ఆపరేషన్లు 20% రాయితీతో చేయబడును. చర్మ వ్యాధి సమస్యలు, కంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, పంటి సమస్యలకు చూడబడును. షుగర్, బీపీ మరియు విషజ్వరాలకు చూడబడును. మా హాస్పిటల్ నందు 24/7 ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం, ఆక్సిజన్ ఫెసిలిటీ, ల్యాబొరేటరీ, 24/7 ఫార్మసీ కలదు. మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ S2 సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేటుకు వెళ్లుదారి 4వ వీధి, పొగతోట, నెల్లూరు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంలో స్వామి వివేకానంద యోగ విజ్ఞాన కేంద్రం అని పెట్టి అప్పటి నుంచి వారి పేరుతో, అంతకుముందు యోగా నడుపుతున్నప్పటికీ వారి పేరుతో ప్రత్యేకంగా యోగా నడుపుతున్నాం. స్వామి వివేకానంద యోగ విజ్ఞాన కేంద్రం. ఈ స్వామి వివేకానంద యోగ విజ్ఞాన కేంద్రం కింద ప్రతి సంవత్సరము జనవరి 12వ తేదీ సంక్రాంతిలో పుట్టారు వారు. 1863 జనవరి 12 వారి కార్యక్రమం, జయంతి కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటు రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తుంటాం. అలా గత కొన్ని సంవత్సరాలుగా రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది. ఆ రక్తదాన శిబిరంలో మన యువతి యువకులు వచ్చి పాల్గొని విరివిగా రక్తదానం చేస్తూ ఉంటారు. ఈ రక్తదానం మనం ఇక్కడ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి సంబంధించిన బ్లడ్ బ్యాంకుకు ఇవ్వడం జరుగుతుంది. స్వామి వివేకానంద స్ఫూర్తితో
ఈరోజు ప్రపంచంలో ఉండేటటువంటి యూత్ అంతా కూడా కదులుతోంది. అటు పశ్చిమాన్ని ఇటు తూర్పును కలిపేటటువంటి పని స్వామి వివేకానందుల వారు నివేదిత ద్వారా చేశారు. ఆమె నివేదిత అని పేరు నామకరణం నివేదింపబడింది పశ్చిమం నుంచి మన దేశానికి. అదేవిధంగా తూర్పు పశ్చిమాలను కలుపుతూ భారతదేశము యువకులు ముందుకు వచ్చి స్వామి వివేకానంద స్ఫూర్తితో మొత్తం ప్రపంచాన్ని ఏకత్రితం చేయాలని స్వామి వివేకానంద యోగ విజ్ఞాన కేంద్రం కోరుతోంది.